ఏది అయినా ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఖమ్మం జిల్లాకు చేరుకోనున్నారు. వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో గుడిసెలు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. ఇప్పటికే వెలుగుమట్లలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గుడిసెలు కోల్పోయిన బాధితులు ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటన చేపడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేటీఆర్ రాక సందర్భంగా ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. మరోవైపు భూదాన్ భూముల్లో గుడిసెలు కోల్పోయిన బాధితులను అక్కడి నుంచి తీసుకువెళ్లే వేరే ప్రాంతంలో వదిలిపెడుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 2 గంటల్లో ఖాళీ చేయాలి. రేపు కేటీఆర్ సార్ వస్తున్నారు. వస్తే ఏమైనా పెద్ద ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతాయి అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జేసీబీలు బయట ఉన్నాయంట, వాళ్ళు రెడీగా ఉన్నాయంట. ఇప్పుడు ఎవరు ఇందాక ఆయన యూత్ లీడర్ వచ్చి మాట్లాడాడు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఖమ్మం జిల్లాకు చేరుకోనున్నారు. వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో గుడిసెలు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. ఇప్పటికే వెలుగుమట్లలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గుడిసెలు కోల్పోయిన బాధితులు ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులంతా కూడా దాదాపు 600 కుటుంబాలను కూడా ఖమ్మంలో 2 ప్రాంతాలకు తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాళ్ళకి ఇక్కడ పునరావాస కేంద్రాలు కల్పించినప్పటికీ కూడా వాళ్ళు బాధితులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తమకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ వినిపిస్తా ఉంది. భూ బాధితులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆయా పార్టీలు వచ్చి వీళ్ళని పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు కూడా బాధితులతోటి నిన్నటి నుంచి కూడా పరామర్శం చేస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్స్ ను విని వారికి కావాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అసలు ఇక్కడ తాజాగా ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. దేవకి వాసుదేవ్ గారు ఉన్నారు. సార్, ఏంటి నిన్నటి నుంచి కూడా భూ బాధితులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఇలా పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఇప్పటికీ స్పందించట్లేదు. ఎట్లా చూసుకోవచ్చు ఈ అంశాన్ని? అంటే ఒక దుర్మార్గమైన చర్య ఇది. ఏదో ఒక తీవ్రవాదులను, దేశ వ్యతిరేక శక్తులను తరిమినట్టుగా తెల్లవారుజామున 5 గంటలకల్లా నిద్రలోంచి లేవకముందే, పసిపిల్లలు ఇంకా కళ్ళు తెరవకముందే వేల మంది పోలీసులతో, బుల్డోజర్లతో తీసుకొచ్చి అమాయక ప్రజల్ని, పేదలే నిరుపేదల్ని, గూడులే నిరుపేదల్ని ఇలా రోడ్డు పడేసి కనీసంగా వారి సామాను వారు సర్దుకునే వరకు అవకాశం ఇవ్వకుండా ఒక 10 నిమిషాలు మా సామాను తీసుకుని బయట పెట్టుకుంటామన్నా కూడా ఏ సామాను ఏడుందో తెలియదు. ఆ యొక్క వ్యాన్లలో పడేశారు. ఏదైనా అడ్డు వెళ్తుంటే ఇంట్లోకి ఒకసారి బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళనీయకుండా, ఆడ మొగ చిన్న పెద్ద అనేది లేకుండా విపరీతమైన భయాందోళనతో మొత్తం ప్రజలందరినీ ఈ రోజున గురి చేయడం అనేది దుర్మార్గం. ఈ ప్రజలు ఓట్లేస్తేనే మీరు గద్దెలెక్కి ఈ రోజు మంత్రిగా రుయ్యని తిరుగుతున్నారు ఈ ఖమ్మంలో. ఈ ప్రజలు ఓట్లేయబట్టే నువ్వు గతంలో టీడీపీలో మంత్రిగా ఉన్నావు, తర్వాత బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నావు, మళ్ళా మాటలు మార్చి కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నావు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పేద ప్రజలకు ఓట్లతోనే మంత్రిగా గద్దెనెక్కి ఆ ప్రజల్ని శవాల్లా చేసి వాళ్ళ జీవితాల మించి బుల్డోజర్లు నడిపించిన దుర్మార్గం. ఈ యొక్క భూములు మీ అయ్య సంపాదించినవి కాదు, మా అయ్య సంపాదించినవి కాదు. పేద ప్రజల కోసం భూదాన్ ఉద్యమంలో మరి పెద్దలు దానాలు ఇచ్చిన భూములై. ఆ రోజు భూములు ఇచ్చింది కూడా వినోబా భావే గారు భూదాన్ ఉద్యమంలో గూడు లేని పేద ప్రజలకు ఇల్లు ఇవ్వటం కోసం తీసుకొచ్చిన భూమిని, అంటే 1954 ఇచ్చిన భూమిని ఈరోజు 2026 వరకు కూడా దాదాపు 70 సంవత్సరాలు దాటిపోయే వరకు కూడా నీకు ఒక పేద ప్రజలు కనబట్లే ఖమ్మంలో. వాళ్ళకి పంచాలని తీసుకున్న భూమిని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం, నీ దందాల కోసం, నీ చుట్టుపక్కల ఉన్న భూములు విలువలు తగ్గకూడదని చెప్పి దాంట్లో ఆల్రెడీ 30 ఎకరాలు మీరు కబ్జా చేయరు. పేద ప్రజలు ఉన్నది కేవలం 31 ఎకరాల్లోనే. ఆ రోజు 62.7 గుంటల భూమిని కలవల రాజారావు గారు వారి యొక్క
మరి వారి యొక్క కుటుంబం ఈ యొక్క పేద ప్రజల కోసం ఇస్తే 54 ఈరోజు 2026లో ఉన్నాం. 72 సంవత్సరాల వరకు కూడా ఆ భూమిని ఒక పేద ప్రజలు పంచాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని మేడల మీద మేడలు కట్టుకొని నీ వెనక 10 మంది పోలీసులు, ముందు ఒక 10 మంది పోలీసులు, 10 కార్లు ముందు 10 కార్లు వెనక. ఏమైంది? ఆ భూమి పేద ప్రజలే కదా, వాళ్ళకే అక్కడ ఎవరైనా 10 మంది అర్హులు లేరనుకుందాం, వాళ్ళని పక్క తీయండి. మిగిలిన వాళ్ళకి ఆ భూములు 100 గజాలు ఇస్తే ఇప్పుడు ఇల్లు కూల్చివి మళ్ళా భూములు ఇస్తా అంటవి. ఇందిరం మిల్లు అంటే కూల్చి ఇస్తారా? రోడ్ల మీద పడేసి ఇస్తారా? నిన్న కలెక్టర్ కూడా ఒక ప్రకటన చేశారు. 250 కోట్లకు సంబంధించి భూమిని స్వాధీనం చేసుకున్నాము, పేదలకు ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. అంటే కలెక్టర్ గారు మీరు ఏం చదువుకున్నారు నాకు తెలియట్లే. 250 కోట్లు నువ్వు సంపాదించి మీ అయ్యి సంపాదించింది, అది మీ అయ్యి సంపాదించని ఇచ్చిందా లేదా? 250 కోట్ల భూమి, విలువైన భూమి అంటే పేద ప్రజల కోసం. అంటే మరి ఆ దాని వచ్చి వెనక్కి ఇచ్చేసేయండి. ఆ కలవల రాజారావు వెనక్కి ఇవ్వండి. కుటుంబాల్లో చాలా మంది వాళ్ళకి ఇచ్చండి భూమి వెనక్కి. ఏదో నీ నా ఏసం అంటే రేపు పొద్దున భూములు పెరిగితే మరి నువ్వు వెనక్కి ఇస్తావా? ఈ రోజు కొనుక్కుంటా 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు అవుతుంది భూమి. అరే ఏం మాట్లాడదు? అది ప్రభుత్వ భూమి ఎట్టయితుంది? అది ప్రభుత్వ భూమి కాదు. దయచేసి చదువుకున్న కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడండి. అది ప్రభుత్వ భూమి కాదు. అది కలవల రాజారావు అన్న ఆయన 1954లో భూమి లేని పేదల కోసం సొంత భూమిని 62 ఎకరాలు ఇస్తే దాన్ని ఈ రోజు ఒక పేద తల్లికి గాని పేద వ్యక్తికి గాని ఇవ్వకుండా మీరు అక్కడ రియల్ ఎస్టేట్ దందాలు చేయడం కోసం అమానుషంగా నిన్న పాపం చూసి ఆ చంటి పిల్లని గుండె ఆపరేషన్ చేయించారట. అక్కడ ఉన్న వాళ్ళందరూ 1000, 2000, 3000 వేసుకొని ఒక చిన్న ఆపరేషన్ వరంగల్ లాభం చేసుకొస్తే వచ్చారు. ఇల్లు లేదు, గూడు లేదు, మొత్తం 7 కూడా తెలియని పరిస్థితి. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఎంత మంది ముతక అరే రోడ్ల మీద పడి ఉంటే నీకు ఏడ నిద్ర పడుతుంది? నువ్వు ఏడ నిద్రపోయి ఏసీలు వేసుకుని మీరు నిద్రపోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏసీలు మీ బంగ్లాలు అడగలే, మీ ఆస్తులు అడగ. ఇక్కడ ఏ ఒక్క పేద ప్రజలు కూడా నీ ఆస్తి అడగలే, నా ఆస్తి అడగలే. వాళ్ళు ఏదైతే భూదానోద్యమంలో పేద ప్రజల కోసం ఇచ్చిన భూమే అడుగుతున్నారు. వాళ్ళు నీ భూమి అడుగు, నా భూమి కబ్జా చేయలే, నీ భూమి కబ్జా చేయలే. మరి ఈ రోజు ఇన్ని రోజులు మరి నువ్వు ఏడ నిద్రపోతున్నావు? వాళ్ళు దొంగలు అంటున్నావు, ద్రోహులు అంటున్నావు, పక్క ఫేక్ పట్టాలు అంటున్నావు. మరి ఎన్నిసార్లు ఓట్లు వేయించుకున్నప్పుడు కనబడలే? ఇవన్నీ ఓట్లకు వచ్చినప్పుడు కనబడలే. వాళ్ళందరూ అప్పుడు మంచి ఇప్పుడు దొంగల్లా కనబడుతున్నారు, వాళ్ళు దేశ ద్రోహుల్లా కనబడుతున్నారు మీకు ఈ రోజున. ఎందుకంటే మననే పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినాయి. అరే మళ్ళా 2 సంవత్సరాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు కదా చూసుకుందాం అని చెప్పి ఇప్పుడు రోడ్డు మీద వేసి. ఇది అంటే 2 రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందించట్లేదు, ఈ అంశాలు ఎట్లా చూస్తున్నారు? యాక్చువల్ గా గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా కూడా ఖమ్మంలో ఈ భూదాన్ భూములపై ఫైట్ జరుగుతా ఉంది. కానీ ఇప్పటివరకు కూడా ఏ నాయకుడు కూడా అధికార పార్టీ నుంచి క్లారిటీ ఇవ్వలేదు. దీని తరఫున పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. వారికి న్యాయం జరిగే వరకు కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీ బాధితులకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉంది. ఇది బీజేపీ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. బాధితులకు సంబంధించి మనం ఒకసారి చూసుకోవచ్చు, వాళ్ళని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ 2 రోజుల నుంచి కూడా ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళకు ప్రభుత్వం కనీసం ఉండడానికి కానీ ఒక భోజనం ఒకటి పెడతా ఉంది. ఎలాంటి సౌకర్యాలు లేవు. దాదాపు 600 కుటుంబాలు కూడా నిరాశ్రయులుగా మిగిలిపోయినటువంటి సందర్భం. వీరిని ఆదుకోవాలని ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలు కూడా బాధితులను అయితే పరామర్శిస్తున్నారు. కన్నింటి పర్యంతమై కూడా అవుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఏ నాయకుడు కూడా తమ దగ్గరకు వచ్చినా కూడా ఈ విధంగానే తమ కన్నీటి బాధను ఆ బాధితులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కనీసం కట్టుబట్టలతో కూడా తమంతా కూడా బయటికి వెళ్ళాము, ఇంట్లో ఉన్నటువంటి అన్ని సామాన్లను కూడా తీసుకోలేని సందర్భాలు ఉన్నాయి. తమను ఆదుకోవాలి ప్రభుత్వం మీద మీరంతా కూడా నాయకులను కోరుతున్నారు, వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక కాంగ్రెస్ నాయకులు తప్ప అన్ని పార్టీల నాయకులు, కమ్యూనిస్టు నేతలైతే బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా బాధితులను నిన్నటి నుంచి కూడా పరామర్శిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా బాధితులకు అండగా నిలబడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. కనీసం నిన్న ఈ కార్యక్రమం చేపట్టి ఖమ్మం ఆర్డీఓగా ఉన్నటువంటి నరసింహారావు మీదనే ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను మాత్రమే ఆ ప్రశ్నలో బదిలీ చేసి వేరే ప్రాంతానికి తరలించారు తప్ప అధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారే తప్ప తమకు న్యాయం జరగలేదంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తా ఉంది. ఈ బాధితులంతా కూడా దాదాపు నిన్న 2 రాత్రులు కూడా ఇక్కడే గడిపారు. ఇంకా కూడా కనీసం కట్టుబట్టలు లేనటువంటి పరిస్థితులలో కూడా బాధితులంతా కూడా గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇదే పరిస్థితి ఉంటే మాత్రము తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ కూడా బాధితులంతా కూడా
ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో రాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం. సంబంధించి దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం కూడా భూదాన్ భూములకు సంబంధించి ఇల్లు నిర్మించుకున్నటువంటి కూడా నిరాశ్రులుగా మిగిలిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు తాత్కాలికంగా 2 షెల్టర్లను ఏర్పాటు చేసి వాళ్ళకు పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులని ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉందో. ఆ ఇల్లు కూలిపోయినటువంటి సమయంలో ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా తెచ్చుకొని ఇక్కడ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. వంట సామాగ్రి, ఇంట్లో ఉన్నటువంటి బట్టలు, అన్నింటి వస్తువులను కూడా ఇక్కడ పెట్టుకొని తమ ఆవేదనతోటి నిరాశ్రులుగా మిగిలిపోయినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి ఆందోళన కార్యక్రమంలో కూడా బాధితులంతా రోడ్లెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు అధికారులు ఎక్కడా స్పందించలేదు. పూర్తి స్థాయిగా నిరాశ్రులుగా మిగిలిపోయినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. బాధితులంతా కూడా కట్టుబట్టలతోటి ఈ విధంగా ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బాధితులు మనం దిక్కుతో వచ్చిన స్థితి, అసలు ఏం జరుగుతుందో, తాము ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా తెలియని సందర్భాలలో ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఎవరైనా అధికారులు వస్తారా, ఏదైనా హామీ ఇస్తారా అంటూ కూడా ఆశగా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఇప్పటి వరకు అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ అయితే రాలేదు. ఇక్కడే భోజనం చేస్తున్నారు. తాత్కాలికంగా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలతో కూడా తీసుకొచ్చి ఈ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నటువంటి సందర్భం. చిన్న పిల్లలను కూడా ఉయ్యాలలో పడుకోబెట్టి ఇక్కడే ఆట ఆడిపిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. చిన్న పిల్లలు అసలే ఎండాకాలం సమీపించింది, ఎండలు కూడా కొడుతున్నటువంటి నేపథ్యంలో చిన్న పిల్లలను కూడా ఈ విధంగా చెట్ల కిందనే పెట్టుకొని, ఇల్లులు లేకపోయిన సందర్భంలో ఇక్కడే పెట్టుకొని చిన్నపిల్లలను కూడా నిద్రపుచ్చుతున్నటువంటి సందర్భాన్ని చూసుకోవచ్చు. అసలు ఏం చేయాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులకు తెలియని సందర్భం. ఎవరు కూడా ఇప్పటి వరకు తమను ఆదుకోలేదు అనేది ప్రధాన డిమాండ్. అయితే ఇల్లు ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో భూదాన్ భూముల్లో కూడా ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేశారు కనుక పూర్తిగా తొలగించాము, దాన్ని స్వాధీనం చేసుకున్నామని నిన్న కలెక్టర్ అనుదీప్ కూడా ప్రకటించినటువంటి సందర్భం. మొత్తం 31 ఎకరాల భూదాన్ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకు దాదాపు దాని విలువ 250 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఈ భూమికి సంబంధించి మళ్ళీ ప్రజా ప్రయోజనం కూడా దీనిని కలెక్టర్ కూడా చెప్పారు. అయితే ఈ భూ బాధితులకు సంబంధించి అక్కడ అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారనేది ప్రభుత్వం వాదనగా ఉన్నది. ఎవరైతే అక్కడ వీళ్ళందరినీ కూడా గుడిసెలు వేయడానికి తోడ్పాటు అందించారో ఒక 3 మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ 3ని గుర్తించారు. ఇంకా మరికొంతమంది కూడా ఉన్నట్లు సమాచారం అవుతుంది. ప్రస్తుతం వారి మీద కూడా విచారణ సాగుతున్నటువంటి నేపథ్యంలో 3ని మాత్రం అరెస్ట్ చేసి వారిని జైలుకు పంపించినటువంటి పరిస్థితి. అయితే బాధితులకు సంబంధించి అధికారులు ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ ఇల్లు కూల్చినటువంటి ఘటనలో ఖమ్మం ఆర్డీఓగా ఉన్నటువంటి నరసింహారావు మీద ప్రభుత్వం వేటు వేసింది. ప్రస్తుతం ఆయనని ఖమ్మం ఆర్డీఓగా బదిలీ చేసి ఇతర ప్రాంతానికి పంపించింది. అయితే ఇది అధికారుల తప్పిదంగా చూపించే ప్రయత్నము పాలకులు చేస్తున్నారు. కనీసం దీని మీద స్పందించేందుకు కూడా 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క మంత్రి కూడా దీని మీద స్పందించలేదు. అయితే బాధితులకు సంబంధించి ఎవరైతే నిర్వాసితులుగా మిగిలిపోయారో వారికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన చేశారు. కాకుండా దాని మీద కూడా ఒక స్పష్టమైన అయితే క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. తుమ్మల నియోజకవర్గ పరిధిలోనే ఈ భూదాన్ భూముల అంశం ఉంది కనుక పూర్తిగా కూడా బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. ఈడ కూర్చొని కూడా దీన స్థితిలో ఉండి వాళ్ళంతా కూడా ఏడుస్తున్నటువంటి సందర్భాన్ని చూసుకోవచ్చు. 3 రోజులైంది సార్, మమ్మల్ని ఎవరు కాని వాళ్ళే లేరు సార్. మేము 3 రోజుల నుంచి చూడండి సార్, మా సామాన్లు చూడండి సార్. నేను 10 లక్షల దాకా కూలీ నాలు చేసుకొని ఒంటరి మహిళను సార్. నేను నా భర్త లేబడి నా పిల్లలు పెట్టుకుని కమ్మాలు 30 సంవత్సరాలు ఉన్నా, నాకే ఇల్లు లేదు నాయన. కిరాయికి ఉండి 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 ఆ బోధాన భూమి అంతా అక్కడ పోయి కట్టుకొని ఉన్నావు నాయన. 10 లక్షల దాకా అయింది నాయన. నా ఇల్లు గోలగొట్టిన ముందు నన్ను చంపినాక నా ఇల్లు గోలగొట్టన్నా కూడా ఎవరిల్లే నాయన. మున్సిపాలిటీ వాళ్ళందరూ వచ్చి సామాన్లు ట్రాక్టర్లు చదివి పోపాని ఎలగొట్టారు నాయన. అంబేద్కర్ దానికి సామాన్లు పోరని చెప్పి ఆడేశారు నాయన. 3 రోజుల నుంచి
నీళ్ళలో నిప్పులో నాయన మమ్మల్ని ఆడ బాగేశారు నాయన. ఏందమ్మా ఇప్పటి వరకు నిన్న ఆందోళన చేశారు, ఏమన్నా అధికారులు వచ్చి మీకు ఏమైనా హామీ ఇచ్చారా? ఎవరు వచ్చి మాకు ఏ న్యాయం చేయట్లేదు అయ్యా. అన్ని సామాన్లతోటి మాకు ఏ ఆధారం లేదయ్యా. న్యాయం చేయండి అయ్యా. 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం మేము. ఎన్నో బాధలు పడుకుంటూ ఉంటున్నాం అయ్యా. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు క్యాన్సర్ ఉంది. చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. మీరే న్యాయం చేయండి అయ్యా. ఇన్ని టీవీలు అన్ని చేస్తున్నారు, అన్ని చూస్తున్నారు, కానీ ఒక్కలన్నా వచ్చి న్యాయం చేయట్లేదు. ఎవరు కూడా వచ్చి మమ్మల్ని ఏంటని చెప్పని అడుగుని కూడా అడగట్లేదు. బట్టలు అన్ని సామాన్లు అన్ని బయట వేస్తున్నారు. ఇంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరినీ ఆదుకోనని చెప్పని వేడుకుంటున్నాం అయ్యా. ఇది బాధితులు 10 సంవత్సరాల నుంచి అక్కడ ఇల్లులను నిర్మించుకొని ఉంటున్నాము, తమకు ఎలాంటి ఆదేరు లేకుండా ఈ విధంగా రోడ్ల పాలైనామని చెప్తున్నారు. ఏంటమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ఆడ ఉంటున్నారు? ఇల్లు మీద కూల్చారా? కూల్చారండి, రేకులు కూల్చారు, మొత్తం ఎట్లా ఉంటున్నారు ఇక్కడ రాత్రిపూట? మరి ఇట్లే ఉంటున్నాం అండి. ఇబ్బంది అట్లా పిల్లలు ఉంటారు, ఇంట్లో సామాగ్రి ఉంటుంది, ఇబ్బంది అవుతుందండి, చాలా ఇబ్బంది అవుతుంది. 3 రోజుల నుంచి ఒకటే ఇబ్బంది అండి. నీళ్లు లేవు, అన్నం లేదు, ఏమీ లేవు. ఎవరైనా అధికారులు వచ్చి అడుగుతున్నారా ఏంటమ్మా ఎట్లుంటున్నారు? ఏమీ లేదండి. ఏం కావాలి మీ డిమాండ్ ఏంది అసలు? ఇల్లు ఉండడానికి. ఏంటమ్మా ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? మన సౌకర్యాలు పెట్టిరా? ఘోరంగా ఉందండి, ఘోరంగా. ఎవరైనా వచ్చారా అధికారులు ఇక్కడికి వచ్చి ఏంటి మీ సమస్యను అడుగుతున్నారా అసలు? రాలే. ఇది వాళ్ళు ఆవేదనతోటి కూడా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. నిన్న 2 రోజుల నుంచి కూడా ఏడ్చి వాళ్ళకు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే అధికారులు తక్షణమే స్పందించాలి. 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా బాధితులకు న్యాయం జరగట్లేదు అనేది ప్రధాన డిమాండ్ గా వినిపిస్తా ఉంది. ఇప్పటికైనా బాధితులను గుర్తించుకొని వీళ్లకు సంబంధించి పూర్తిగా ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ గా బాధితుల నుంచి అయితే వినిపిస్తా ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఖమ్మం జిల్లాకు చేరుకోనున్నారు. వెలుగుమట్టలో భూదాన్ భూముల్లో గుడిసెలు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. ఇప్పటికే వెలుగుమట్లలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గుడిసెలు కోల్పోయిన బాధితులు ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.